రష్యాని వెనక్కి నెట్టి అమెరికా చైనాల తర్వాత 3వ అతిపెద్ద మిలిటరీ దేశంగా అవతరించిందంట. ఇదేంటి, వరల్డ్స్ 3rd లార్జెస్ట్ మిలిటరీ పవర్, అంటే వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ అంటే గ్లోబల్ ప్లేయర్గా అవతరించింది అని ఒక అంతర్జాతీయ మిలిటరీకి సంబంధించిన ఒక సంస్థ, అది ఆస్ట్రేలియాలో లోవి. ఆస్ట్రేలియాలో మనకి ఏమిటంటే లోవి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇది ఒక సర్వే నిర్వహించింది, ఈ లోవి ఇన్స్టిట్యూట్. ఇదేంటంటే దీని ప్రకారం రష్యా వెనక్కనెట్టి అమెరికా మొదటి స్థానంలో, చైనా 2వ స్థానంలో, అదేవిధంగా భారతదేశం 3వ స్థానంలో లార్జెస్ట్ మిలిటరీ పవర్గా అవతరించిందని చెప్తుంది. ఈ అవతరణకు కావాల్సిన ఎందుకు అవతరించింది అనేది కూడా ఈ ఇన్స్టిట్యూట్, లోవి ఇన్స్టిట్యూట్ చాలా చాలా సమగ్రంగా, చాలా కాంప్రహెన్సివ్గా చర్చించడం జరిగింది. ముఖ్యంగా 7 కారణాలు ప్రధానంగా భారతదేశం ఇంత మిలిటరీ పవర్గా ఆవిర్భవించడానికి గల కారణాలు తెలుస్తున్నాయండి. ముఖ్యంగా ఇదేంటంటే ఆపరేషన్ సింధూర్ 2025లో మే 7 నుంచి మే 10 వరకే భారతదేశం పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఒక గ్లోబల్ లెవెల్ వెపన్స్, అంటే ప్రపంచంలో శక్తివంతమైన వెపన్స్ని అసలు షోకేజ్ చేసిందనమాట. అందులో దీని ప్రిపేర్డ్నెస్, ఎంత చక్కగా వ్యూహం పంతారు, ఎంతటి మంచి ఆయుధాలు ఉపయోగించారు, శత్రువుల ఆయుధాలను ఎలా అడ్డుకోగలిగా, వీటన్నిటి వల్ల భారతదేశం ర్యాంక్